ఏప్రిల్ 22న పహల్గామ్లో అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన చర్యలో విజయవంతంగా సక్సెస్ అయినట్టు భారత ఆర్మీ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వివరాలను మీడియా ముందు చెప్పుకొచ్చింది. భారత్ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనే కుట్ర పన్ని దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని విక్రమ్ మిశ్రీ అన్నారు. మత ఘర్షణను రెచ్చగొట్టేలా విధంగా మరణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని, పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లు బయటపడిందని తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విక్రమ్ మిశ్రీ అన్నారు. పహల్గామ్ దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని, టీఆర్ఎఫ్ కు పాక్ అండదండలున్నాయని వెల్లడించారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందని, ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా మూటాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని విక్రమ్ మిశ్రీ తెలిపారు. మా లక్ష్యం ఉగ్ర స్థావరాలేనని, వాటిని మాత్రమే ధ్వంసం చేశామని వెల్లడించారు. పాక్ పౌర నివాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఏ ఒక్క పాక్ పౌరుడికి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పాక్లోని సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంటుపై దాడి, ముంబైలో కాల్పుల దాడి, 2019లో పుల్వామాలో సైనికులపై దాడి వరకు గతంలో భారత్లో జరిగిన ఉగ్రదాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ దాడుల వలన ఇప్పటి వరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారని వెల్లడించారు.